ఫోటోగ్రాఫర్ కొంచెం ఎన్నికి రావాలి. ప్రతిసారి ఈ ఐడవ టెంపుల్ అరేంజ్మెంట్స్ గురించి జరుగుతున్నటువంటి మొట్టమొదటి జాతరలో ఈ కొమరవెల్లి, అదేవిధంగా ఐనవోలు, రాబోయే సమ్మక్క జాతర ఇవి ప్రెస్టేజియస్గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి గతంలో పెట్టారో లేదో తెలీదు, నేనైతే అన్ని జాతరల తోటి కూడా మీటింగ్స్ పెడుతూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే పద్ధతిలో ఈరోజు ఐనవోలు జాతర కూడా వచ్చి ఇక్కడ అందరి సమక్షంలో పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని మంచి వాతావరణంలో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉండాలి, టెంపరరీ స్ట్రక్చర్స్ తోటి మనకి పైసలు దండగా ప్రతిసారి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇటువంటివి లేకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తాము. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మ్యాక్సిమము టెంపుల్స్ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను. ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ తేగలుగుతామో అక్కడి నుంచి తేవడము, CGF నుంచి తేవడము, దాతల నుంచి తేవడము, ఈ విధంగా తీసుకొని టెంపుల్స్ డెవలప్మెంట్ స్థానిక కలెక్టర్లు, ఎండోమెంట్, స్థానిక నాయకుల సహకారంతో చేయడం జరుగుతుంది.